నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా సాగుతున్న కుంభాభిషేకం కార్యక్రమాలు, ప్రత్యేక పూజల నిర్వహణ. ఈసెట్ ఫలితాల్లో అద్దంకి విద్యార్థికి స్టేట్ 25వ ర్యాంక్ సాధించిన తాళ్ళూరి జయచంద్ర. అద్దంకి మండలం జార్లపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి కుంభాభిషేకం కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం రాతిముఖ మండపంలోని స్వామివారి మూల విరాటు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. గురువందనం, గణపతి పూజ, మహన్యాస పారాయణం, రుద్రపారాయణం, అభిషేకాలు జరిపించారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని శ్మశాన వాటికలో జంగిల్ క్లియరెన్స్ పనులు శనివారం మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. దామవారిపాలెం విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటికలో వేపుగా పెరిగిన ముళ్ల కంపలను జేసీబీతో తొలగించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకి మండలంలోని జార్లపాలెం గ్రామ పంచాయతీలో శనివారం సింధూర తిరంగ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ సచివాలయం నుంచి ప్రధాన సెంటర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు అభినందించారు. అద్దంకి మండలం జాలపాలెంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ సింగయ్య మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రం చేసి స్వచ్ఛతకు తమ వంతు కృషి చేయాలని చెప్పారు. ఈఓపీఆర్డి ప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం పంట సాగుదారుల హక్కు పత్రంపై వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. భూమి లేని యజమానులంతా పంట సాగు హక్కు పత్రం పొందాలన్నారు. హక్కు పత్రం ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల గురించి వివరించాలని అన్నారు. వీఆర్ఓలు భాష, సురేంద్ర, వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. అద్దంకి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర శనివారం ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జరుగుతున్న త్రాగునీటి పైపు లైన్లు మరమ్మతుల పనులను పరిశీలించారు. చెట్లు వేర్లు పైపుల్లోకి పోవటంతో నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. జేసీబీతో పైప్ లైన్లలోకి చొచ్చుకుపోయిన చెట్ల వేర్లను తొలగించారు. పట్టణ ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈసెట్ ఫలితాల్లో అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి తాళ్ళూరి జయచంద్ర స్టేట్ 25వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ లాజరస్ బాబు తెలిపారు. జయచంద్ర అద్దంకి పాలిటెక్నిక్ కళాశాలలో ఈసీబీ విభాగంలో విద్యనభ్యసిస్తున్నాడు. ర్యాంక్ సాధించిన జయచంద్రను ప్రిన్సిపల్, అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.